Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Restoring the fallen. Topic for today is restoring the fallen. పడిపోయిన వారిని పునరుద్ధరించుట. The text is from the Gospel according to St. John chapter 21 verses 15 to 18. ఇది ఒకటి అధ్యాయం అంతా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, వారి సమాధానం రగించాడు, తోమకుడు ప్రత్యక్షమయ్యాడు, సందేహాన్ని నివృత్తి చేశాడు. ఆ పిదప శిష్యులందరూ మళ్ళీ చేపలు పట్టుకోరు వెళ్ళారు. సముద్ర తీరాన ప్రభు తాను శిష్యులు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సందర్భంతో 21వ అధ్యాయంలో అన్నీ రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూసి, యోహాను కుమారుని సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదమని ఆయనతో చెప్పాను. పీటర్ అఫర్మ్స్ ఇస్ ద లవ్ ఫర్ జీసస్. 3 సార్లు తన ప్రభును ఎరగని బొంకాడు. కాబట్టి ఇక్కడ 3 సార్లు కూడా తన యొక్క ప్రేమను ప్రభు పట్ల స్థిరపరుస్తున్నాడు, వ్యక్తీకరిస్తున్నాడు, తను దృఢపరుస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఫీడ్ మై ల్యాంబ్స్ అండ్ ఫీడ్ మై షీప్ అనగా, షో యువర్ లవ్ టు మీ బై హంబుల్ సర్వీస్ టు అదర్స్. షో యువర్ లవ్ టు మీ బై డూయింగ్ హంబుల్ సర్వీస్ టు అదర్. ఇతరులకు దీనమైన పరిచర్య చేయడంలోనే నీ యొక్క ప్రేమను నువ్వు వ్యక్తీకరించగలవు. ఎలా? హౌ కెన్ వి షో అవర్ లవ్ టు గాడ్? బై సర్వింగ్, హంబ్లీ సర్వింగ్ ది అదర్ పీపుల్. దీన మనసు ధరించుకొని ప్రభు సన్నిధిలో ప్రవర్తిస్తూ పరిచర్య చేయట. కాబట్టి ప్రభు అంటున్నాడు, పీటర్, ఇఫ్ యు లవ్ మీ, షో ఇట్ బై టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫెలో బిలీవర్స్. నీ ప్రేమను ఇతరుల విశ్వాసులతో వారి శ్రద్ధ తీసుకోవడం వ్యక్తీకరించాలి. లవ్ షో ఇట్ బై టేకింగ్ కేర్ ఆఫ్ ఫిలములు. నా గొర్రెల మేపు కాయము. తద్వారానే నీ ప్రేమ ఎలాంటిదో నీవు చూపగలవు. గాడ్ వాంట్స్ డీప్ అండ్ జెన్యూన్ కమిట్మెంట్ టు హిమ్సెల్ఫ్ అండ్ ఇస్ గోయింగ్ టు కీప్ పుషింగ్ అంటిల్ యు కన్ఫ్రంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి స్థితిగతులను ఎదుర్కోవడానికి నీవు ప్రభు పట్ల యూ షుడ్ షో యువర్ డీప్ జెన్యూన్ కమిట్మెంట్ టు గాడ్. డీప్ కమిట్మెంట్, గాడ్ వాంట్స్ డీప్ కమిట్మెంట్. ఆ రీతిగా నువ్వు డీప్ కమిట్మెంట్తో ముందు సాగినప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు కీప్ యూ. ఇలాంటి ఇతరులైనా భద్రపరుస్తూ కాపాడుతూ ముందు నడిపించే దేవుడు ఉన్నాడు. ఇలాంటి స్థితిగతులు ఎదురైనా వెనక్కి మళ్ళీపోకుండా ఆయన కొరకు జీవించడానికి, బ్రతకడానికి ప్రభు కృపను దయచేస్తాడు. కాబట్టి ప్రభు పట్ల తన ప్రేమను ఇక్కడ పేతురు దృఢపరుస్తున్న. డూ యు రియల్లీ హ్యావ్ అఫెక్షన్ ఫర్ మీ? ఈరోజు ప్రభు ప్రశ్న, డూ రియల్లీ హ్యావ్ అఫెక్షన్ ఫర్, నిజంగా నా పట్ల నీకు ప్రేమ ఉన్నదా? People to serve your fellow men with a heart of humility, the spirit of humility. Follow my teachings, obey my commandments and walk in my spirit. నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా బోధనలు నువ్వు అనుసరించు, నా ఆజ్ఞలకు విధేయత చూపించు అని ఆత్మతో నడుచుకో. అది ప్రభుత్వ సందేశం. కాబట్టి పడిపోయిన వారు లేవనెత్తే దేవుడు ప్రభు. కాబట్టి పేతురును నిలబెట్టాడు, శిష్యులను నిలబెట్టాడు, వాళ్ళ లోకాన్ని తరచుగా చేయగలిగారు. అన్న కృప దేవుడు మనం దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పడిపోయిన వారిని పునరుద్ధరించే దేవుడు మీరు కాబట్టి మీ స్తోత్రం. అన్న శిష్యులను అందరినీ, ముఖ్యంగా పేదలు పునరుద్ధరించాడు, నిలబెట్టాడు తండ్రి. మీకు హతసాక్షులు ఒక తప్ప అందరూ కాగలిగారు తండ్రి. మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీద స్థిరపరచడం, మా ప్రేమను రుజుపరచుకోవడానికి తండ్రి, మా యొక్క తోటి వారితో వారికి దీన మనసు ధరించుకొని పరిచర్య చేయుటకు
శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.